హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? కొత్త ఫ్రాక్ స్టిచ్ చేశానండి. ఇంతకుముందు దీనికి హ్యాండ్స్ కూడా పెట్టాను. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రాక్ మొత్తం కుట్టడం నేర్చుకున్నాను. న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. నేను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్కులు ఇలా జారిపోకుండా ఉండడానికి కొంచెం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను పైన పెట్టుకున్నాను కదా, అలా పెట్టుకుంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందండి. భుజాలు జారిపోకుండా అట్లా ఇట్లా లేకుండా ఇలా పిన్నులు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది నెక్. నెక్ వెడల్పు కాకుండా కూడా ఉంటుంది. పైన నేను ఇట్లా పెట్టాను కదా, ఆ క్లాత్ ఎందుకు పెట్టానంటే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుంటాను. ఈ క్లాత్ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా ఈ కార్నర్స్లో టక్ పెడితేనే బాగా తిరుగుతుందండి. చూడండి, ఇక్కడ టక్ పెట్టుకోవాలి కార్నర్స్లో, అప్పుడే నీట్గా ఫినిషింగ్తో వస్తుంది. తిరగడానికి కూడా బాగుంటుందండి. తప్పకుండా ఇక్కడ కట్ చేసుకోండి. పిన్నులు పెట్టుకొని తిప్పుకుంటే నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది చాలా స్మూత్గా ఉందండి క్లాత్, అందుకని జారిపోతుందని నేను పెట్టాను పిన్నులు. నెక్ తిప్పుకొని దాని మీద ఒక కుట్టేసేసుకుంటే నీట్ ఫినిషింగ్తో బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది చాలా గమనించి నేర్చుకోండి, బాగుంటుంది. ఈ విధానంలో ఈజీగా ఉంటుంది. నెక్ వెడల్పు అయిపోకుండా, నెక్ షోల్డర్స్ జారిపోకుండా బాగుంటుంది. దాని మీద ఇంకో కుట్టేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా స్టార్ నెక్ స్టిచ్ చేసేసాను. తర్వాత నాడాలండి. బ్యాక్ సైడు నేను నాడాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకొని సన్నగా తిప్పేసుకోవడమే. ఇలా చాలా రకాలుగా తిప్పుకోవచ్చండి నాడాలు. నేను ఇక్కడ కొత్తగా వచ్చింది కదా, అట్లా చూపిస్తాను. దీంతో ఎలా తిప్పేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే దీన్ని తీసుకోండి తప్పకుండా. 50 రూపీస్ అలా పడుతుంది. దారాలు అవి అమ్మే చోట ఉంటుంది. మనకు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఉంటుందండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇది ఇలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ పెట్టి మిషన్కి ఇలా తిప్పేసుకొని ఇలా స్ట్రైట్గా లాగేసుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఎవరికైనా రాకపోతే నేను మళ్ళీ పెడతాను వీడియోలో. సూదితో కూడా తిప్పుకోవచ్చు, ఇదే ఉండాలని అవసరం లేదు. కమ్మీతో కూడా తిప్పుకోవచ్చండి. నేను ఇంకో వీడియోలో పెడతాను, షార్ట్ వీడియోలో. ఎవరికైనా రాకపోతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకో వీడియోలో షూట్ చేసి పెడతాను. ఇలా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు చేసేసుకొని ఇది బ్యాక్ నెక్ కట్ చేసేసుకొని దాని మీద పెట్టి తిప్పేసుకోవడమే. నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి. చూడండి, నేను అలా ఈజీగా తిప్పేస్తున్నాను. ఈ యొక్క టూల్ ఉంటే మీ దగ్గర తొందరగా తిప్పేసుకోవచ్చండి నెక్.
బొందులు ఇలా తిప్పేసుకున్న తర్వాత నీట్గా మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతో కట్ చేసేసుకోవాలి. అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. నేను ఎంత వెడల్పు అయితే చాలు నాకు, అన్నీ ఇలా కొలతేసేసుకొని అటు 6 అటు 3 మొత్తం కలిపి 6 పెట్టేస్తున్నాను. చాలు నాకు సరిపోతాయి, అందుకని ఇంతవరకే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్కి పెట్టి కుట్టేసుకున్నాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు రాదు, ఇలా కాదు అని చెప్పి ఏది వదిలేయకండి, పాత వాటి మీద ట్రై చేయండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా నెక్ ఇలా రౌండ్గా గీసేసుకొని ఇక్కడ నేను టక్కులు పెట్టేసుకుంటున్నానండి, గుర్తులు చాక్ పీస్తో. ఇక్కడ ఈ భాగం మనం కట్ చేసుకోకుండా మిగతాది కట్ చేసుకుంటే నెక్ జారిపోకుండా వెడల్పు అయిపోకుండా ఉంటుంది. ఎంత ఉందో అంతే ఉంటుందండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని దీని మీద మనం ఈ బొందులు కట్ చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి నెక్ మీద మామూలుగా ఎలా పెట్టి తిప్పేస్తామో అలా తిప్పేసుకోవడమే. అప్పుడు నీట్ ఫినిషింగ్తో ఉంటుంది, చాలా బాగుంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసుకుంటే నెక్కులు జారిపోకుండా షోల్డర్స్ దగ్గర చాలా నీట్గా వస్తుంది, రౌండ్గా వస్తుందండి. వీ షేప్లో అలా రాదు. చూడండి నేను అంటించేసాను, ఆ బొందులు బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టి కుట్టేసానండి. ఇప్పుడు అంతా సర్దుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్నులు పెట్టుకోండి. ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది కాబట్టి నేను పిన్నులు పెడుతున్నాను. నీట్గా కూడా వస్తుంది, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. చూడండి నేను చూపిస్తున్న విధంగా పిన్నులు పెట్టేసుకోండి అక్కడక్కడ. ఇప్పుడు జారిపోకుండా టెన్షన్ లేకుండా వస్తుంది. మళ్ళీ ఊరికే తీసుకోవడం మళ్ళీ కుట్టడం ఇదే సరిపోతుందండి. అందుకని తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ విధానంలో అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్త వాళ్ళే కాదండి, జారిపోయిన క్లాతులు అలా ఉంటే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇలాగా మెషిన్లో కుట్టుకునేటప్పుడు మెషిన్ టూల్స్ అన్నీ తెచ్చుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా బాగా నీట్గా వస్తుందండి. టూల్స్ మాత్రం తప్పకుండా మంచి కత్తెర ఇలాంటివన్నీ తెచ్చి పెట్టేసుకోండి అందరూ. చూడండి ఇలా జారిపోకుండా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే. ఇప్పుడు మనం మామూలుగా నెక్ తిప్పేసుకుంటే ఆ బొందులు బయటకు వచ్చేస్తాయి. లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది, బాగుంటుందండి. ఇక్కడ సన్నగా టక్స్లు తప్పకుండా పెట్టుకుంటేనే తిరుగుతుందండి రౌండ్. అది మాత్రం ఖచ్చితంగా టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా చూడండి బొందులు బయటకు వచ్చేసాయి. దీని మీద కూడా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. నీట్గా కుట్టు వేసేసుకుంటే నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. తప్పకుండా ఇలాగా వేసేసుకోండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చిన్న కత్తెర పెట్టుకోవడం వల్ల చెయ్యి నొప్పిగా లేకుండా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కుట్టేసాను, వచ్చేసింది కదా నీట్గా. ఇప్పుడు మొత్తం అటాచ్ చేసేసుకుందాం. ఇలా చేత్తో ఇలా పరుచుకుంటూ కుడితే అతుకులు ముడతలు లేకుండా వస్తాయండి, నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా జారిపోకుండా ఉంటుంది నెక్.
తర్వాత కింద కుచ్చులు పెట్టుకోవాలి కదా, దానికోసం సన్నగా మడిచి కుట్టేసుకోవచ్చు. ఇలాగే చీర అంచులు కూడా కుట్టేసుకోవచ్చు అండి. నేను చూపిస్తున్న విధంగా చీర అంచులు జిగ్జాగ్ లేకుండా, నాకు యాక్చువల్గా దీనికైతే జిగ్జాగ్ చేయాలి, నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు, కానీ ఇలా సన్నగా మడత పెట్టి కుట్టేస్తున్నాను. ఫినిషింగ్ మాత్రం జిగ్జాగ్ లాగే వచ్చిందండి, నీట్గా వచ్చింది. మీరు ఎవరి దగ్గరైనా చీరలు కొంగులు అలా కుట్టుకోవాలంటే ఇలా ఈ మెథడ్లో కుట్టుకోండి. స్ట్రైట్గా కట్ చేసేసుకొని నీట్గా వస్తుంది, సన్నగా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా చాలా సన్నగా వచ్చింది. చూడండి ఫ్రంట్ బ్యాక్ చూపిస్తున్నాను కదా, ఇలాగ మీరు కూడా శారీని కూడా కుట్టుకోండి. శారీ అంచులు ఉంటాయి కదా, అలా కుట్టుకోండి మీరు కూడా. ఇలా మడతేసి ఇట్లా లాగుతూ పైన కింద వైపు మొత్తం లాగుతూ పీకో చేసినట్టు చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. వదిలేయకుండా ఇలా తిప్పాలి క్లాత్ని. ఈసారి నేను శారీస్ ఏమన్నా వచ్చినప్పుడు పెడతాను, మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మడత రోల్ చేస్తూ మడతేస్తూ కుట్టుకోండి. మొత్తము మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకొని ఇలా మడతేసి పెట్టేసుకుంటే చాలా సన్నగా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో జిగ్జాగ్ లాగే. ఇప్పుడు ఇట్లా చిన్న కుచ్చులు పెట్టుకోవడమే. ఇలా కుచ్చులు పెట్టుకుంటూ పోతే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది కదండి, అందంగా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. జిగ్జాగ్ లేని వాళ్ళు జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మన దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటేనే ఫ్రిల్స్ వస్తాయి అని చెప్పి లేదండి. ఇది స్ట్రైట్ కుట్టు కాబట్టి ఇలా మనం సన్నగా కుట్టేసుకొని వేసేసుకోవచ్చు. దీన్ని నేను మెయిన్ క్లాత్ మీద అటాచ్ చేసేస్తున్నాను. కింద కుచ్చుల కోసం ఇలా అటాచ్ చేసేసుకుంటే చూడండి ఎంత బాగా పర్ఫీగా అట్లా బాగా వచ్చిందో. మీకు సేమ్ ఎల్లో కలర్ కాబట్టి కనిపించట్లేదు, ఆపోజిట్ కలర్లో అయితే చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కుచ్చులుగా ఎలా వస్తుందో చూడండి, సన్నగా. ఇలా మీరు కూడా కుట్టుకోండి. ఏది మనకి రాదు అని కామ్ అయిపోతే ఏది రాదండి. మనం 2-3 సార్లు ట్రయల్స్ వేయకుండా ఏది రాదు మనకి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం మనకు రాదు ఇంకా రాదు అని చెప్పి కామ్గా ఉండకండి, ట్రయల్స్ వేయండి. ఫస్ట్ చిన్నవి పాతవి శారీస్ మీద ట్రయల్స్ వేసుకోండి. ఇప్పుడు చూడండి నేను బాడీ పార్ట్ 2 పార్ట్ అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ నుంచి ఇలా మనం ఆపోజిట్లో కుట్టుకుంటే ఆ పొట్ట దగ్గర మనం బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు కనిపించవండి, పోగులు రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. నేను చూపిస్తాను. కుట్టేసిన తర్వాత ఆపోజిట్లో కుట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, అవి పొట్ట దగ్గర బ్యాక్ సైడ్ అటాచ్ చేసాం కదా, చూడండి ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. దాని మీద ఇట్లా కుచ్చులు పెట్టేసుకుంటూ వస్తే చాలా నీట్ ఫినిషింగ్, చాలా అందంగా ఉందండి, చాలా నచ్చింది నాకు. చూడండి ఇలా కుచ్చులన్నీ పై నుంచి ఇలా పెట్టేసుకుంటూ రావడమే.
అప్పుడు బ్యాక్ సైడ్ తిప్పినా మనము ఎట్లా కుట్టామో అర్థం కాదు కొంతమందికి. చూడండి, ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఎంత పైకి కావాలంటే అంత పైకి పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ పోవడమే. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. మన దగ్గర జిగ్జాగ్ మిషనే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా నీట్గా సర్దుకుంటూ మన చేతిలోనే ఉందండి ఆయుధము. ఏదైనా మనం చేయగలుగుతామంటే చేయగలుగుతాము, చేయలేము అంటేనే మనం అలా అనుకోకూడదండి. మనం చేయలేము అనుకున్నదే అదే మనకు శత్రువు అయిపోతుందండి ఎప్పటికీ. ఏదైనా మనం చేయగలుగుతాము, మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇలా నీట్గా సర్దుకొని కుట్టుకోవడమే. చాలా నీట్గా వచ్చిందండి ఫ్రాక్ మాత్రం. చాలా అందంగా కూడా వచ్చింది. హ్యాండ్స్ కూడా పెట్టాను నేను స్టిచ్చింగ్ సపరేట్ వీడియో, చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో బఫీగా. మీరు కూడా ఇలా కట్ చేసి కుట్టుకోండి. ఇవి హ్యాండ్స్ అండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను. దీంట్లో పెట్టాలి కాబట్టి దీంట్లో కూడా పెడుతున్నాను. ఇది సేమ్ కలర్ కాబట్టి కనిపించట్లేదండి. స్టిచ్ చేసిన తర్వాత కనిపిస్తుంది. వేరే కలర్ ఆపోజిట్ కలర్లో అయితే బాగా కనిపిస్తుంది. ఈసారి నేను ఆపోజిట్ కలర్లో కూడా పెడతాను. దీనికి హ్యాండ్స్కి మాత్రం చాలా క్లాత్ కావాలండి. ఒక శారీ అయితే ఫ్రాక్కి సరిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కుచ్చులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫస్ట్లో కొంచెం కుట్టేసుకుని వదిలేసుకోవాలి ఇలాగా. తర్వాత చిన్న చిన్న హ్యాండ్స్తో ఇలా దోసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇట్లాగా. ఫస్ట్ ఏది రాదండి, ఒకసారి కుట్టుకోండి తర్వాత వస్తుంది. ఇలా మెల్లగా కుట్టుకుంటూ ఒకదాని మీద ఒకటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్తో వస్తుంది. క్లాత్ మాత్రం చాలా కావాలండి, అప్పుడే మీకు ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, లేకపోతే ఫ్రిల్స్ రావు. ఇలా మీరు కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్. ఇది ఆపోజిట్లో పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఇలా మీరు కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి, అప్పుడు నీట్ ఫినిషింగ్తో వస్తుంది. మోడల్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలండి. చేయకుండా ఒకేలాగా కుట్టుకుంటుంటే మనకు మనీ కూడా రావు. మనము కుట్టి మోడల్గా వేస్తుంటేనే మనకు కూడా వీళ్ళు మోడల్గా కుడతారు, కొంచెం వీళ్ళకి కూడా తెలుసు అని చెప్పి మన దగ్గరికి కూడా వస్తారండి కొంతమంది. ఒక్క పాపకి మనం కుట్టించామనుకోండి మోడల్గా, అక్క వాళ్ళకి ఇలా కుట్టావు కదా, ఇలా కుట్టావు కదా, మాకు కూడా సేమ్ కుట్టివు అని చెప్పి కొంచెం పబ్లిసిటీ కూడా వస్తుందండి. కొంతమందికి రావట్లేదు బట్టలు అని చెప్తూ ఉంటారు కదా. ఇలా వచ్చిన దాంట్లోనే కొంచెం మోడల్స్ అలా పెట్టి ఇస్తూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గరికి తీసుకొస్తారండి పిల్లలు కూడా. ఇలా మీరు కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి.
ఇక్కడ చిన్నది పెట్టాను నేను పట్టీ, నాకు చిన్నదే నచ్చింది అందుకని చిన్నది పెట్టుకున్నాను. ఇంకా పెద్ద పట్టీ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఆపోజిట్లో కుట్టుకొని పైకి ఫోల్డ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా, అప్పుడు నీట్ ఫినిషింగ్తో వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం చూసి నేర్చుకోండి. ఇలా కుట్టారు కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఇలా ఇది బ్యాక్ సైడ్ నుంచి ఏం లేదు, మనం బ్యాక్ సైడ్ పెట్టి ఫ్రంట్ సైడ్కి పెట్టి తిప్పుకోవడమే. చూడండి ఇలాగ మీరు కూడా స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రాక్ హ్యాండ్స్. ఇలా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. చూడండి ఇలా హ్యాండ్స్ నీట్గా జాయిన్ చేసేసాను. ఇంకో సైడ్ నుంచి కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. నీట్గా ఇలా సర్దుకుంటూ నీట్గా స్లోగా కుట్టుకోండి. తొందరగా కుడితే నీట్ ఫినిషింగ్ రాదు, బిజీగా. నేను ఈ వీడియోలో ఫాస్ట్ పెట్టానండి, అందుకని అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంతేను. దానికి దీనికి ఏం సంబంధం లేదు. వీడియో లెంత్ అవుతుందని నేను అట్లా పెట్టాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను. చూడండి అయిపోయింది. ఆ పొట్ట దగ్గర చూడండి నేను పెట్టాను కదా, కొంచెం బయటికి ఏమి పోగులు కనిపించకుండా ఆపోజిట్లో కుట్టేశాను. నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఇంటర్లాక్ అవి లేకున్న వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి. అయిపోయిందండి ఫ్రాకు. చూడండి షోల్డర్స్ చెంకల దగ్గర కరెక్ట్గా అన్నీ చూసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే ఫ్రాక్ అయిపోయినట్టే. పైన కింద అప్ అండ్ డౌన్ వస్తుంది చెంకల దగ్గర. అంటే ఒక పిన్ పెట్టేసుకోండి, మీరు మెజర్ చేసుకొని టక్స్ పెట్టేసుకుంటారు కదా అక్కడ. ఇట్లా ఇక్కడ చూడండి పొట్ట దగ్గర నీట్గా వచ్చేసింది. ఇట్లా నీట్గా రావాలి అంటే ఆపోజిట్లో ఇలా పైనుంచి కుట్టుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ పోగులు బయటకు రాకుండా ఉండాలి అంటే చూడండి నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ బయటికి, పోగులు మాత్రం లోపలికి పోయేటట్టు, మెయిన్ క్లాత్ పోయేటట్టు అట్లా పెట్టండి. అవి బయటకు వస్తే చండాలంగా కనిపిస్తుందండి, నీట్ ఫినిషింగ్గా ఉండదు. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి. పోగులు రాకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా లైనింగ్కి దానికి మెయిన్ క్లాత్కి కొంచెం దూరం ఉంటుంది అంతే అండి. అప్పుడు నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. చూడండి బయటికి పోగులు రాకుండా దాని మీద ఆ చివరికి ఇంకో కుట్టేసేసుకుంటే అసలు పోగులు అనేవి కనిపించవు. ఇంటర్లాక్తో అవసరమే ఉండదండి. చూడండి పోగులన్నీ కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి కొంచెం మడతేసి కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎక్స్ట్రాస్ అన్నీ స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఒక కుట్టేసేసుకున్నాం అనుకోండి, పోగులు బయటికి రావు, నీట్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో. చూడండి పైనుంచి కింద దాకా ఒక కుట్టేసిస్తాను నేను. ఎక్కువగా ఇంటర్లాకులు అవి చేయించను, అవి మనీ ఎక్కువ అవుతాయి కాబట్టి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి వేయించుకొని రావాలి, బజార్ తీసుకెళ్ళాలి. మన దగ్గర లేదండి ఇంటర్లాక్ మిషను, దీంతోనే స్టిచ్ చేసేస్తాను నేను. ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ పోగులు బయటికి రాకుండా 2 సార్లు మడతేసేసి కుట్టేస్తున్నాను. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంతసేపు వీడియో కష్టపడి చేశాను కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా కుట్టుకొని వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.